ఆంధ్రప్రదేశ్లో కుక్కలు పందులు పెంచుకునే వారికి జగన్ ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ జీవాలకు లైసెన్స్ ఉండాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్ లేకుండా పట్టుబడితే భారీ వడ్డింపు తప్పదని హెచ్చరించింది. ఏపీ సర్కార్ ఆదాయం పెంచుకునేందుకున్న ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా కుక్కలు పందులు పెంచుకునే వారికి షాక్ ఇచ్చింది. ఇకపై కుక్కలు పందులకు లైసెన్స్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 693 జారీ చేసింది. ఇకపై లైసెన్స్ లేని కుక్కలు పందులను అధికారులు పట్టుకుంటే 500 రూపాయలు జరిమానా విధిస్తారు. దీంతో పాటు రోజుకి 250 చొప్పున అపరాధ రుసుం వసూలు చేస్తారు. అధికారులు తనిఖీలకొచ్చినప్పుడు పందులు కుక్కలకు సంబంధించిన లైసెన్స్ చూపించాలి. ఒకవేళ వాటి యజమానులుగా నిర్ధారణ కాకపోతే వాటిని వీధి కుక్కలు వీధి పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. అలాగే కుక్కలు పందుల లైసెన్స్ ముగిసిన 10 రోజుల్లోగా రెన్యువల్ చేసుకోవాలి అని ప్రభుత్వం జీవోలో సూచించింది. లైసెన్సులు పొందే ముందు కుక్కలు పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికేట్ అందజేయాలి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికేట్ అందించడం, పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని ఆదేశించింది. ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు పందులకు టోకెన్లు జారీ చేయాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసిన టోకెన్లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని పేర్కొంది. అంతేకాదు గ్రామాల్లో పెంపుడు కుక్కలు పందుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, జంతు సంరక్షణ సంస్థల నుంచి 2 వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గ్రామ పంచాయతీల్లో పెంపుడు కుక్కలు పందుల సంఖ్య, వాటి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అలాగే వీధి కుక్కలు యజమానులు లేని పందులను గుర్తించి వాటిని పట్టుకోవడం, వెటర్నరీ ఆసుపత్రులకు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, టీకాలు వేయించడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. అలాగే పెంపుడు జంతువులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.